గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనందరం తరచు షాపింగ్ చేస్తూ ఉంటాం. ఆ షాపింగ్ హడావిడిలో పాటు ఒక్కోసారి మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం. ఓకే, అరే మిస్టేక్ జరిగిపోయింది అన్న పాయింట్ రియలైజ్ అయ్యే టైంలోనే ఆ మిస్టేక్ జరిగిపోతుంది అనమాట. ఓకే, సో అసలు ఆ పాయింట్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. బట్ బిఫోర్ దట్ అసలు మీరు ఈ సమ్మర్లో షాపింగ్ చేశారా లేదా కింద కామెంట్ చేయండి. చేసామనంటే పర్లేదు చూడండి, లేదు అని అంటే కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, సో లెట్స్ గో. గైస్, ద పాయింట్ నెంబర్ 1 ఈజ్ డోంట్ లిసన్ టు అదర్స్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మా పెద్దమ్మతో షాపింగ్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ మా పెద్దమ్మ అన్నారు, ఈ షర్ట్ బాగుందా ఇది తీసుకో అని చెప్పేసి చెప్పాను అనమాట. సో నేను అదే డిసైడ్ అయిపోయి అదే తీసుకుని వచ్చేసాను. అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ లైక్ 4 years. కొన్న తర్వాత ఒకసారి వేసాను అనుకుంటాను ప్రాబబ్లీ, ఐ థింక్. బట్ అప్పటి నుంచి మళ్ళీ ఈ రోజు వరకు టిల్ డేట్ మళ్ళీ ఆ షర్ట్ ముట్టింది కూడా లేదు. రైట్, సో నేను వాళ్ళని తప్పనట్లేదు, మన పెద్దవాళ్ళని నేను తప్పనట్లేదు. మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచిగా అనిపించుండొచ్చు, అందుకని మనకి అది తీసుకోరని చెప్పి. బట్ అది నువ్వు వేసుకునేది కాబట్టి నీకు తెలియాలి అది మంచిగా ఉన్నదా లేదా. ఓకే, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి తీసుకోకు. అండ్ సెల్లర్ లేదంటే సేల్స్కో చెప్పే మాట అస్సలే. ఎందుకంటే వాడు ఎంతనే చెప్తాడు, సార్ నెక్స్ట్ లెవెల్ ఉన్నారు సార్, సూపర్ సార్, పవన్ కళ్యాణ్ ఉన్నారు, మహేష్ బాబు లాగా ఉన్నారు సార్ అని చెప్పేసి ఎన్నైనా చెప్తాడు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ సేల్ కావాలి కాబట్టి వాడు ఎన్నైనా చెప్తాడు, లేకపోతే వాళ్ళ సారు తంతాడు కాబట్టి వాడు ఎన్నైనా చెప్తాడు. సో మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. ఎవడైతే చెప్పాడని మాత్రం అస్సలు ఏమీ తీసుకోకండి. ద పాయింట్ నెంబర్ 2 ఈజ్ డిసైడ్ వాట్ టు బై. మీకు ఏం కావాలి అని పక్కా తెలవాలి. లేకపోతే అక్కడ నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆడేదో సీజనల్ ట్రెండ్స్ లేదంటే న్యూ ట్రెండ్స్ ఏం వస్తే అక్కడ ఎక్స్పోజ్ చేసి పెడతాడు. నువ్వు వెళ్ళిపోయి దానికి ట్రాప్ అయిపోయి నువ్వు ఒక దాని గురించి వెళ్ళి వేరే తీసుకుని ఏదో వచ్చేస్తావు అన్నమాట. సో దానివల్ల నీకు ఫస్ట్ మనీ అనేది వేస్ట్. సో ఎప్పుడైనా డిసైడ్ కా, నెక్స్ట్ టైం నేను ఈ షర్ట్ తీసుకోవాలి, లేదంటే నెక్స్ట్ క్రిస్మస్ నేను ఈ ప్యాంట్ తీసుకుంటాను, లేదంటే నెక్స్ట్ దసరాకి మంచి ట్రెడిషనల్ ట్రై చేస్తాను అని ముందే డిసైడ్ అయితే నువ్వు నెక్స్ట్ టైం నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు కావాల్సిన నువ్వు డిసైడ్ అయ్యింది తీసుకుని డైరెక్ట్ వచ్చేసి అనమాట. సో అక్కడ నీ టైం అండ్ మనీ రెండు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా ఒకటి తీసుకునేటప్పుడు ముందే డిసైడ్ అయ్యి తీసుకోవడం బెటర్, అండ్ ముందే డిసైడ్ అయ్యి షాపింగ్కి వెళ్ళడం బెటర్ అన్నది నా ఒపీనియన్. గైస్, ద పాయింట్ నెంబర్ 3 ఈజ్ కంపారిజన్. మనం అన్నెసరీ థింగ్స్ అన్నింటికి మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఆడిట్లా ఉన్నాడు, నేను ఇట్లానే ఉన్నాను అని చెప్పేసి మనం అన్నెసరీ థింగ్స్కి అన్వాంటెడ్ థింగ్స్కి మనం కంపేర్ చేసుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు షాపింగ్ మనం ఎక్కువ కంపేర్ చేసుకుంటాం. ఎవరైతే కంపేర్ చేసుకుంటారో ఇట్స్ ఓకే, దట్స్ గుడ్. బట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని కంపేర్ చేయండి. ఓకే, ఒక ప్రోడక్ట్ అమెజాన్లో ఒక మేబీ ఒక 700 ఉంటే ఫ్లిప్కార్ట్లో మీకు ఒక అది 600కి రావచ్చు, లేదంటే ఒక 500కి రావచ్చు. సో మీరు మనీ సేవ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు అన్నమాట. ఎక్కువ ఎవరైతే ఆన్లైన్ షాపింగ్ చేస్తారో ఇది డెఫినెట్లీ యూజ్ అవుతుంది అన్నమాట. సో డెఫినెట్లీ చూడండి, ఎప్పుడైనా కంపేర్ చేసి ఎప్పుడైనా తీసుకోండి. గైస్, ద లాస్ట్ పాయింట్, ద 4th పాయింట్ ఈజ్ ఇంపల్సివ్ బై. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైట్ షర్ట్ ఉన్నది, మళ్ళీ తర్వాత షాప్ చేసేటప్పుడు మళ్ళీ ఇలా అదే తీసుకుంటా ఉంటాం కొంతమంది. వద్దు, అలా వద్దు. లేదంటే మంచి అదే వైట్ కలర్లో నెక్స్ట్ టైం ఏదైనా షాప్ చేసేటప్పుడు మంచి స్వెట్ షర్ట్ తీసుకుని, లేదంటే జాకెట్ తీసుకుని, సో ఇలా ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే వేరే బ్రాండ్లో షర్ట్ తీసుకోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ మనీ. రైట్, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంపల్సివ్ ఎక్కువ ఎప్పుడు చేయాలి. మనకి ఏదో ఎప్పుడో ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొనేసాం అనమాట బట్టలు అనేది. బట్ ఇన్ రియాలిటీకి వస్తే మాత్రం అది కొన్న 2-3 days వేసుకుని మళ్ళీ నెక్స్ట్ 2-3 years అది వాటర్ అట్లా పడుకుంటుంది అనమాట. సో ఎప్పుడైనా వద్దు, ఏం కావాలో అదే కొనుక్కోండి. ఎక్కువ ఇంపల్సివ్ ఎక్కువ ఏది కొనుక్కోండి. దీస్ ఆర్ ద 4 points. ఎప్పుడైనా మీరు షాపింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను మిస్టేక్స్ చేశాను, సో అందుకనే మీరు మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి వీడియో చేస్తాను. రైట్, సో మీకు కూడా ఉపయోగపడింది అని అనుకుంటున్నా. మీకు కనుక కొంచెం కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్గా అనిపించిన మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో